ఈ మిషన్ మనం మెయిన్ కొనడానికి రీజన్ వచ్చేసి చూసారు కదా, ఇప్పుడు వెహికల్ మీద మట్టి ఎలాగుందో దీనికి కొడదాం అన్నమాట. హాయ్ అందరికీ, నేను సందీప్. ఈరోజు వీడియో ఈ శక్తి టెక్నాలజీ హై ప్రెషర్ వాషర్ గురించి. ఈ రోజుల్లో అందరికీ 1, 2, 3 వెహికల్స్ ప్రతి ఇంట్లో ఉండడం కామన్ కదా. ఆ వెహికల్స్తో మనకి ఇలాంటిది ఒక ఐటెం ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది. అందుకే నేను కూడా తెప్పించాను. ఒకసారి ఇది ఎలా ఉందో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. ఇందులో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇందులో ఏ ఐటమ్స్ ఇచ్చారో మీకు చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఓపెన్ డెలివరీ అమెజాన్ నుంచి తీసుకున్నాను రీసెంట్గా. కాబట్టి ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశారు, కానీ ఇంతవరకు అయితే వాడలేదు. జస్ట్ వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఇదిగోండి, శక్తి టెక్నాలజీ S3. మనం తీసుకున్నది S3 మోడల్. ఇందులో S5 మోడల్ కూడా ఉంది. నాకు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు, కానీ 1-2,000 వేరియేషన్ కనిపించింది. అందుకని ఇది తీసుకున్నాను. మనకి ఒక పైపు ఇలాంటిది ఒకటి ఇచ్చారు, యూజర్ మాన్యువల్, గన్, ఇలాంటి 3 ఐటమ్స్ ఇచ్చారు. ఏంటో ఇవి మరి. ఒకటి ఫోమ్ది, ఇంకా మెయిన్ ఐటమ్ మన మోటార్ అనమాట. ఇదే వాషర్. అవుటర్ పైపు, ఇది ఎక్స్టెన్షన్ రాడ్. అంతే. ఇంకా బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే ఇవేని. 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 ఐటమ్స్ వచ్చాయి బాక్స్లో మనకి. 7 ఈ ఫోమ్ వాషర్తో కలిపి 7 టోటల్ 7 ఐటమ్స్ వచ్చాయి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం అటాచ్మెంట్ చేసి అవుట్డోర్లో ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను. 8 మీటర్స్ అవుటర్ పైప్ ఇచ్చారు ఈ S3కి. ఇది చాలా సింపుల్. జస్ట్ ఇది ఉంది కదా, వన్ సైడ్ ఇది మనం ఇక్కడ ఇలా పెట్టి ఇది ఇలా టైట్ చేసేయడమే. ఇక్కడ వన్ సైడ్ మనం ఇక్కడ గన్ పెట్టేసాం కదా, రెండో సైడ్ ఏమో ఇక్కడ మోటార్ ఇటు పక్క డౌన్ ఒకటి ఉంటుంది, అప్ ఒకటి ఉంటుంది. అప్ సైడ్ పెట్టుకోవాలి. ఇది అవుట్ పైప్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఇన్నర్ పైప్ ఉంది కదా, ఈ ఇన్నర్ పైప్ మనం ఎలా ఫిట్ చేయాలో చెప్తాను. ఈ బ్లాక్ బయటికి తీసాక ఈ పైప్లో మనకి ఇలా హోల్లా ఉంటుంది. ఈ పైప్ అందులో పెట్టేయడమే. జస్ట్ మనం ఇలాగా పెట్టి ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం టైట్ చేసుకోవడమే. ఇది టైట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇంకో వైట్ కలర్ ఉంది కదా, ఇది ఇక్కడ మనం ఇక్కడ మళ్ళీ టైట్ చేసుకోవడం ఇలాగా. దీన్ని మనం ఇలా లోపలికి పుష్ చేసి ఇక్కడ ఇలా పెట్టి వదిలేయడమే. లాక్ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం కింద ట్యాప్లో పెడతాం కాబట్టి ట్యాప్ది ఇది. ఒకళ్ళు బకెట్లో కానీ ట్యాంక్లో పెట్టి వాడుకోవాలనుకుంటే ట్యాంక్లో ఒకట ఇది వాడుకోవాలి. మనం ప్రెజెంట్ మనం ట్యాప్కే పెడతాం కాబట్టి ట్యాప్ది పెడుతున్నాను నేను. మళ్ళీ సేమ్ ఈ రెండిట్లకి ఒకేలా ఉంటుంది. మనం ఈ పైప్ పెడతాం, మళ్ళీ ఇందులో కొంచెం పుష్ చేసి ఇది టైట్ చేసేస్తాం. అవుట్డోర్లో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు టెస్ట్. ఇది మనకు మెయిన్గా కొనడానికి రీజన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు అందరి ఇంట్లో 2-3 బైకులు కామన్గా ఉంటాయి, కార్లు ఉంటాయి, అలాగే సోలార్ ప్లేట్స్ కూడా. ఇప్పుడు మనం బైకులు కార్లు అంటే నార్మల్గా కడిగేయచ్చు, బయట కూడా ఇచ్చేయచ్చు. కానీ ఇప్పుడు ఈ సోలార్ ప్యానెల్స్ మాత్రం మనం అలా చేయడానికి అవ్వదు. ఈ సోలార్ ప్యానెల్కి మనం క్లాత్స్తో గట్రా ఎలా పడితే అలా తుడిచామంటే గీతలు పడిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి కరెంటు తగ్గిపోతుంటుంది అనమాట, జనరేషన్. కాబట్టి ప్రెషర్ పైప్తో మనం దూరం పెట్టి చెత్త అంతా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఇది మెయిన్గా కొనడానికి రీజన్ ఏంటో నీకు కింద రియల్గా చూపిస్తాను పదండి. ఇప్పుడు ఎక్స్టెన్షన్ రాడ్ దీనికి ఎలా పెట్టాలో చూద్దాం. గన్కి
ఇక్కడ ఇలా మనం ఇలా తిప్పితే ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దానికి ఇలా టైట్ చేస్తామా, మళ్ళీ ఇటు పక్క ఇక్కడ ఇలా ఇది టైట్ చేసిడ అంతే. ఇక్కడ ట్యాప్ పెద్దది ఉండడం వల్ల ఈ ట్యాప్ హోల్డర్ అవ్వట్లేదు, కాబట్టి నేను తర్వాత ట్యాప్ మార్చుకుంటాను. ప్రెజెంట్ అయితే బకెట్లో పెట్టుకుంటున్నాను, అదే ట్యాప్ కింద పెట్టుకొని. ఇంకేం లేదు, చాలా సింపుల్, ఇలా పెట్టి బకెట్లో పెట్టుకోవడమే. ప్లగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్విచ్ చేసుకుంటున్నాను. వేగానే మోటార్ అయితే ఆన్ అయింది. పైప్ లెంత్ ఎంత ఇచ్చారో చూద్దాం, చూపిస్తాను చూడండి. అందులో ఎయిర్ అంతా తీసుకున్న తర్వాత దాని మట్టుగా అదే ఆఫ్ అయిపోయింది. ఇది మాత్రం చిక్కులు మాత్రం అస్సలు ఓడట్లే. ఎంత చూపిద్దామంటే చిక్కులు ఓడట్లేదు. అమ్మ ఓకే, అది చిక్కులు ఎంత ఇప్పినా మళ్ళీ పడిపోతున్నాయి ఇవి. అండ్ కథ ఆల్మోస్ట్ మనకి లెంత్ ఎంత అయితే వచ్చింది. ఇప్పుడు గన్ అయితే ఆన్ అయిపోయింది చూడండి. ఫస్ట్ మీరు సౌండ్ మీకు వినిపిస్తుందా? అది సౌండ్ ప్రెషర్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. చూడండి మీరు ఒకసారి ఎంత ప్రెషర్ వస్తుందో. ఆటో కట్ ఆఫ్ కూడా ఉంది, మనం ఇక్కడ నొక్కడం ఆపగానే మిషన్ కూడా ఆఫ్ అయిపోతుంది. ప్రెషర్ మాత్రం దుల్ల కూడా వేస్తుంది చూడండి. దీంట్లో మనకు నాజుల్ కూడా ఉంది కదా, అది మన కార్ మీద మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రజెంట్ మనం ఇక్కడ దీనికి ధూళి ఉంటే ఎగరేస్తున్నాం. చూసారు కదా ఇప్పుడు వెహికల్ మీద మట్టి ఎలాగుందో, దీనికి కొడదాం అన్నమాట. ఈ మిషన్ మనం మెయిన్ కొనడానికి రీజన్ వచ్చేసి, మన ఈ కారు ఉంది కదా, ఈ కారులో ఇక్కడ మొత్తం చూడండి, ఇప్పుడు మొత్తం ధూళి ఉంది కదా, ఈ ధూళిని మనం నార్మల్గా జగ్గుతో వాటర్ కొట్టినా పోతుంది, గుడ్డతో మనం తుడుచుకోవచ్చు. కానీ నేను మెయిన్ దేనికి కొన్నానంటే, అంటే రీసెంట్గా నేను విలేజెస్లో ఎక్కువ తిరుగుతున్నాను, అంటే ఎటు పడితే అటే వెళ్తుంటాం కదా. ఈ టైర్ దగ్గర అంటే విలేజెస్ సైడ్ ఏంటంటే వాళ్ళు రోడ్డు మీద చెత్త చెదారం అంటే వాష్రూమ్స్ కూడా వెళ్ళేస్తున్నారు. అది టైర్ది ఏమో ఇగోండి ఇదంతా ఎగిరిపోవడం జరుగుతుంది. అప్పుడు అంటే మనం రోజు రెగ్యులర్గా తిరుగుతాం కదా, మనం రెగ్యులర్గా ఇప్పుడు మనం కడుక్కోవాలి అలాంటిదంటే మనకి కడగబుద్ధి లేదు. అలా రెగ్యులర్గా మనం బయట ఇచ్చిన కార్ వాషింగ్కి 500, 1000 తీసేసుకుంటారు. కాబట్టి నేను ఈ గన్ మెయిన్గా తీసుకున్నాను. ఇగోండి ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్ ఉంది కదా, చూసారా ఇది ఈ టైర్ది ఎలా ఎగిరిందో. అంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ వెహికల్ అయితే ఈ మధ్యన తిరగలేదు ఒక 10 days నుంచి,
అందుకే అంత ఎక్కువ లేదు. అదే నేను ఇప్పుడు కానీ ఎటైనా తిరిగేసి వచ్చానంటే ఇంక ఇదంతా అయిపోద్ది ఇలాగా ఈ టైర్ నుంచి. అలాగ రోడ్డు మీద ఏమైనా పేడ అంటే చెత్త చెత్తవి ఏమైనా ఉన్నా సరే ఇదంతా ఎగిరిపోద్ది. దాన్ని ఇప్పుడు మనం చెయ్యట్టి చూడాలంటే ఇబ్బంది కదా. అదే ఇప్పుడు ఈ మిషన్ ఉందనుకోండి, చూడండి సింపుల్గా అక్కడ కొట్టానంటే ఈ ప్రెషర్కి ఆ చెత్త అంతా వెళ్ళిపోద్ది. చూసారా, ఈ ప్రెషర్కి చెత్త అంతా వెళ్ళిపోయింది అక్కడ. అదే ఇప్పుడు నేను అక్కడ చెయ్యి పెట్టి అంటే క్లాత్తో తొడాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మెయిన్ రీజన్ ఇది ఒకటి. ఇంకోటి ఈ వీల్స్లో తొడాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. దీంతోనైతే పెద్ద పనే ఉండదు. ఇంకొకటి ఇప్పుడు ఈ నాజుల్ ఉంది కదా, మనం ఇక్కడ పట్టుకొని మనం ఇది ఇలా తిప్పితే నాజిల్ చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు చూడండి వైడ్ వస్తుంది. ఇంకొకసారి ఇంకొంచెం వైడ్ అవుతుందేమో చూద్దాం. ఇదిగోండి, ఇది వైడ్, ఫుల్ వైడ్. ఇప్పుడు కారులో ఎక్కడంతా ఇలా మామూలు దీంతో కడిగేసుకోవచ్చు. చాలా సింపుల్, 2 నిమిషాల్లో అయిపోద్ది కార్ అంతా కడగడం. వాటర్ కూడా ఎక్కువ కన్సంప్షన్ అవ్వదు. ఇది మీరు కూడా కొనాలనుకుంటే ఈ కార్ వాషర్ ప్రైస్ ప్రెజెంట్ 4000 నుంచి 5000 మధ్యలో ఉంది. నేనైతే 4500 అండ్ చేంజ్కి కొన్నాను కొంచెం. మీరు కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒకసారి చూడండి, ప్రైస్ ఎందులో ఉంటే అందులో తక్కువ తీసుకోండి. ఇది షాంపూ త్రూ ఉంది కదా, ఇందులో మనం ఇప్పుడు షాంపూ వేసుకుందాం. ఇది బయట ఎక్కువ లేవు. ఇందులో షాంపూ నింపుకున్నాం కదా, ఇప్పుడు ఈ గన్నకి ఇక్కడ ఇలా పెట్టుకోవడమే జస్ట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది ఎలా పడుతుంది. ఎక్కువ ఫోమ్ రావట్లేదు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఎక్కువ రాదు. ఆన్లైన్లో మనకి ఫోమ్ దొరుకుతాయి, అది మీరు తీసుకున్నారంటే కరెక్ట్గా ఉంటుంది మీకు ఫోమ్ కావాలంటే. లేదు జస్ట్ నార్మల్గా కావాలంటే ఇది నార్మల్గా వీటికి సరిపోద్ది. ఈ ఫోమ్ బాటిల్ మనం మళ్ళీ తీయాలన్నా జస్ట్ ఇక్కడ ఇలా అప్ చేస్తే వచ్చేస్తుంది. యాక్చువల్గా మనం బయట చాలా షాంపూ పంపిస్తాం ఇక్కడ. ఇందులో వేసిన షాంపూ కూడా అసలు ఫుల్ కావలేదు, కానీ 2 వెహికల్స్కి అప్పుడే మొత్తం సరిపోయింది. చూసారుగా మిషన్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నాకు. మీరు కూడా ఒకళ్ళు తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోండి. అలానే నేను కొంచెం లాంగ్ టర్మ్ వాడాక ఈ మిషన్ ఎలా ఉందో కూడా మీకు ఇంకో వీడియో తీసి పెడతాను. అంటే నేను ఇప్పుడే కొన్నాను కదా, ఇప్పుడైతే బాగానే పనిచేస్తుంది. లాంగ్ టర్మ్లో కూడా ఎలా ఉందని మీకు ఖచ్చితంగా ఇంకో వీడియో చేసి పెడతాను. మీరు కూడా కొందాం అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది. ఇంకొకటి దీనిలో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ కన్సంప్షన్ అవ్వట్లేదు, అలానే షాంపూ కూడా ఎక్కువైతే యూస్ అవ్వట్లేదు. బకెట్ వాటర్ కూడా అవ్వలేదు. నేను 2 వెహికల్స్ అప్పుడే కడిగేసాను. ఇంకో బకెట్ వాటర్ ఉంటే రెండోసారి కూడా కడిగేయచ్చు. ఇప్పుడు అంటే షాంపూ పెట్టాను కదా మధ్యలో, ఇప్పుడు రెండోసారి వాసకు కూడా ఇంకో బకెట్ అయితే సరిపోతుంది. చూసారు కదా, అయితే ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.